ఆర్బీఐ ద్వారానే మీరు ఇప్పటికే 6 నెలలకే 47,000 కోట్లు అప్పు చేసుకెళ్ళి, కానీ మీరు అప్పు చేయరు, మీది పరిపాలన బాగుంటుంది, విధ్వంసం. చూడండి ఎంత అన్యాయం. చివరకు ఇప్పుడు కొంతమంది తెలివిపరులు ఉంటారు కదా, ఎంప్లాయీస్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళే కదా, వాళ్ళన్నా చూసుకోవాలి కదా. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పటికి ఇంచుమించు సుమారు 19,000 చిల్లరంటే 20,000 కోట్లు పబ్లిక్ అకౌంట్లో ఉన్నింది. పబ్లిక్ అకౌంట్ అంటే అర్థం ఏమేమి ఉంటాయి? ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, కోర్టు డిపాజిట్లు ఉంటాయి, కాంట్రాక్టర్లు ఈఎండీలు ఉంటాయి. 20,000 కోట్లు ఈ కేటగిరీలో ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. 2019 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి అది 76,500 కోట్లు అయింది. అంటే ఎంత పెంచినారు మీరు? 57,500 కోట్లు ఇంచుమించు మీరు పెంచినారు. 20,000 నుంచి 76,000 కోట్లకు పెంచినారు. మేము దిగిపోయేటప్పుడు ఎంత ఉన్నది? 76,000 కోట్లే. అంటే మేము తిరిగి 500 కోట్లు కట్టినాం. 55